హలో ఫ్రెండ్స్, సమ్మర్లో పిల్లల కోసం ఏ స్నాక్ పెట్టాలని చూస్తున్నారా? చూడండి నేను చెప్పేటట్టు. ముందుగా బంగాళదుంపలను అయితే ఆ విధంగా ఉడక బాగా బాయిల్ చేసి దాన్ని ఇలాగా మెత్తగా నలిపి పక్కన పెట్టుకోవాలన్నమాట. దీనిలోనే మనం కొంచెం చూస్తున్నారు కదండి, ఈ విధంగా మొత్తం అంతా స్మాష్ అయ్యేటట్టు చూసుకోవాలి. దాన్ని పక్కన పెట్టుకొని దానిలోనే కొంచెం మనకి కావలసినంత చిల్లీ ఫ్లెక్స్ కానివ్వండి ఆర్ కారం, సాల్ట్ అండ్ అలాగే వామ్ వేసుకోవాలి. దాని తర్వాత ఒక స్పూన్ వచ్చేసి 1 ఆర్ 2 స్పూన్లు వచ్చేసి కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలండి. దాని తర్వాత కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోవాలన్నమాట. ఎందుకనంటే అది కొంచెం గట్టి పడుతుంది కదా, దానికోసం అనమాట అండి. అండ్ క్రిస్పీనెస్ కూడా వస్తుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మిశ్రమాన్ని మొత్తం పక్కన తీసి పెట్టుకోవాలన్నమాట. దీన్ని ఈ విధంగా షేప్ అయితే నేను ఇచ్చాను. అండ్ అలాగే నెక్స్ట్ స్టవ్ మీద పెనం పెట్టుకుని దానిలోన ఆయిల్ వేసుకొని అలా హీట్ అవ్వాలన్నమాట. నేను చూపిస్తున్నాను షేప్ ఎలాగిచ్చాను ఏంటని చెప్పేసి. చేతికైతే కొంచెం ఆయిల్ కానివ్వండి, కొంచెం వాటర్ తడి చేసుకుని ఈ విధంగా రౌండ్ బాల్స్ చేసుకొని ఒక పేపర్ మీద ఆ విధంగా షేప్ అయితే ఇస్తున్నాను. పాపక అయితే ఇలా చేయమని చెప్పేసి అన్నది. సో అలాగే నేను కూడా స్మైలీ ఫేస్ని అయితే డ్రా చేశాను, ఏమనుకోకుండా స్మైలీ. దాన్ని అలాగే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకున్న దాన్ని సాస్తో పాటుగా నంచుకు తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లలకి ఈ విధంగా స్నాక్ అయితే ఇచ్చి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.